నర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీతో ఆయిల్ పామ్ హబ్గా తెలంగాణ మారబోతోంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్న రైతులకి మరింత తోడ్పాటు లభించబోతోంది. ఈ ఫ్యాక్టరీ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకి కొత్త దశను తీసుకురానుంది. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్టలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే అత్యాధునికమైన వాటిలో ఒకటిగా నిలుస్తోంది. గంటకి 30 నుంచి 120 టన్నుల వరకు ఆయిల్ పామ్ గెలల్ని ప్రాసెస్ చేసే సామర్థ్యంతో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ రైతులకి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. నర్మెట్ట పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తయారీతో పాటు 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాల్ని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సుమారు 2.91 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతుండగా 14 కంపెనీలు ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే పనులు పూర్తి చేశారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా ఆయిల్ పామ్ రైతుల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.